నేటి వైశిష్ట్యం. అలాగే ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలియచేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఇవాళ మనం ఒక చక్కటి మోరల్ స్టోరీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఏంటంటే ఒకానొక ప్రదేశంలో ఇది ఒక వ్యక్తికి కరేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది మనం దీని ద్వారా తెలుసుకోవడానికి ఒకటి ప్రధానంగా వచ్చిన మోటివేషన్ స్టోరీ. దీంట్లో ఒక ప్రదేశంలో ఏంటంటే ఒక గ్రామంలో అందరూ కూడా చాలా అనుకూలంగా ఉంటారు, ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటారు, ఇష్టంగా చక్కగా ఉంటూ ఆ ప్రదేశపు యొక్క అధికారి అంటే రాజు కూడా వాళ్ళని ఎంతో అభిమానంగా చూసుకుంటూ ఉండడం ఇలా జరుగుతూ వస్తుంది. అయితే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే చక్కగా ఇక్కడ ఒక దేవాలయంలాగా మనం పెట్టుకుందాము, ఆ దేవాలయంలో ఒక చిన్న గంటను కూడా పెట్టుకొని ప్రతిరోజు చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి వాళ్ళు దేవుణ్ణి దర్శించుకోవడం, ఆ గంటని ఇది చేసుకోవడం ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే వాళ్ళంతా అనుకూలంగా ఒకరితో ఒకళ్ళు ఉన్నప్పుడు ఒక రాత్రిపూట అక్కడ దేవాలయంలో ఏర్పరిచిన పెద్ద గంటని ఒక దొంగ తస్కరించి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆ బెల్ గట్టిగా సౌండ్ చేస్తుంటే ఆ సౌండ్కి ఒక టైగర్ ఏం చేస్తుంటే ఒక పులి అతను ఏమిటిది వింతగా ఉంది శబ్దం అని అతన్ని ఫాలో అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక చోటుకి వెళ్ళాక ఇంకా అలసటతో అతను ఒక చోట కూర్చున్నాక అతని మీద అటాక్ చేసి ఆ పులి అతన్ని సంహరించి వెంటనే ఇది చేయడంతో ఏం జరుగుతుందంటే అతని చేతిలో గంట జారి పడిపోతుంది. అయితే ఏమవుతుందంటే మర్నాడు ఆ ప్రదేశానికి ఒక మంకీస్ గ్రూప్ అంటే కోతుల సముదాయం వచ్చి అక్కడ విచిత్రంగా కనబడ్డ ఆ గంటను చూసి ఏం చేస్తాయంటే దీన్ని మనం తమాషాగా ఉంది దాన్ని ఏదో వాడు దాంతో ఆడుకుంటూ మొత్తానికి మోగిస్తూ ఉంటాయి. అలా ప్రతిరోజు చేస్తూ ఉంటాయి అనమాట. పర్టికులర్గా ఆ టైంకి వచ్చి అవి రాత్రి అంతా చేస్తుంటాయి. అదొక వింత ధ్వనిలాగా ఆ ప్రదేశం అంతా మారుమోగుతూ ఉంటే ఆ గ్రామస్తులకి దూరంగా ఉండే వాళ్ళకి ఏమైనా వినబడుతుందంటే ఇదేంటిది ఏదో రాత్రి అయ్యేప్పటికి విచిత్రంగా శబ్దం ఉంది, ఇక్కడ ఏదో నెగిటివ్ పవర్ ఏదో దయ్యం లాంటివి తిరుగుతున్నట్టుంది ఎలాగా అని వాళ్ళు చాలా భయపడిపోతూ ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రదేశంలోనే వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళల్లో వాళ్ళు అనుకొని వాళ్ళ దృష్టిలో ఎవరైతే ధైర్యవంతుడని చెప్పి అనుకుంటున్నారో ఒక యువకుడిని వెళ్ళి అదేంటో కనిపెట్టమని చెప్పి పంపిస్తాడు. అంటే అతను ఏం చేస్తాడంటే అంటే వాళ్ళందరిలో ధైర్యవంతుడు అనమాట ఆ యువకుడు. సరే అతను వెళ్ళి మొత్తానికి అతను చూసేటప్పటికీ అక్కడ దొంగని ఆల్రెడీ యొక్క పులి సంహరించింది కదా, అతని యొక్క అంటే అక్కడ ఏముంటుందంటే ఒక స్కెల్టన్ రూపంలో అది కనబడుతుంది. అతని ఇదేంటి ఇలాగైపోయిందని చెప్పి అనుకొని తర్వాత అతను వచ్చి చెప్తాడనమాట, అమ్మ అక్కడెక్కడితో ఘోస్ట్ ఉంది, అందుకే రాత్రి అయ్యేటప్పటికీ అటువైపు ఈ గంట మోగిస్తుంది అదే రకమైన ఘోస్ట్ అన్నట్టుగా అతను అలాగా ఒక రూమర్ చెప్తాడు వీళ్ళకి. వెంటనే వీళ్ళందరికీ గ్రామస్తులందరికీ భయం వేస్తుంది. ఇలా కాదు ఇక్కడ మనం ఉంటే 1 by 1 మనందరినీ కూడా ఇలాగే ఏదో సంథింగ్ ఘోస్ట్ వల్ల ఏదో ఇబ్బంది పడతాం మనం అని చెప్పి ఇక్కడ ఉండడానికి మనం వద్దు, ఇంక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం ఈ యొక్క ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి, ఇక్కడ మనం ఉండకూడదని నిశ్చయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఆ నోట ఈ నోట మహారాజు గారి చెవిన పడి ఇదేంటి ఇలా వెళ్ళిపోవడం ఏంటి, గ్రామస్తులందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అసలు ఏం జరుగుతుందో అక్కడ తెలుసుకోవాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఎవరైతే అక్కడ ఏదైనా నిజంగా అలాంటి గోస్ట్ ఏదైనా ఉంటే కనిపెట్టి దాన్ని కనుక తెచ్చి దాని విషయాన్ని చెప్పిన వాళ్ళకి తప్పనిసరిగా మంచి బహుమతిని నేను ఇస్తాను అన్నట్టుగా ఒక ప్రకటనని ఆయన వేస్తాడనమాట. అంటే వాళ్ళ గ్రామంలో జరుగుతున్న ఇన్సిడెంట్ విషయంలో వెంటనే అందరూ ఏం చేస్తారంటే ఆ విషయం అక్కడుండే ఒక వృద్ధ స్త్రీకి వినబడుతుంది. ఆవిడ ఏమనుకుంటుందంటే అదేదో ఆ బహుమతి నాకు వస్తే బాగుంటుంది కదా అని ఆనందపడుతుంది. అదేంటి అనుకున్నా కూడా ఎవరు పెడతారు ఆ అడవిలోకి, అక్కడ జరుగుతుంది ఎలా చూస్తారు, కాబట్టి ఇది అయ్యే పని కాదని చెప్పి మళ్ళీ బాధపడి వదిలేస్తుంది. కానీ తర్వాత మళ్ళీ ఆలోచిస్తుంది, ఇదంతా దీని వెనకాల దాని లాజిక్ ఉందేమో, ఏదైతే అదైంది ఒకసారి వెళ్ళి చూస్తే తప్పులేదు కదా, మహా అయితే ఏంటి ఎలాగో ఒంటరిదాన్నే కదా, మనం అన్నిటినీ నెగిటివ్గానే చూడద్దు, ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకొని రాత్రి అయ్యేటప్పటికి మొత్తానికి ఆ అడవి ప్రదేశానికి వెళ్తుంది. అంటే ఆ ప్రదేశంలో అక్కడ మళ్ళీ గంట శబ్దం ఏంటి ఇదని తొంగి చూస్తుంది చెట్టు పక్క నుంచి. అక్కడ అన్ని కోతులు కలిసి గుంపుగా ఆ గంటతో ఆడుకుంటూ కనపడతాయి. ఓహో అనే విషయం అర్థమైపోయి వెంటనే ఆలోచించి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఏమనుకుంటుందంటే వెంటనే ఇది ఇలా చెప్పకూడదని ఆలోచించి మహారాజు దగ్గరికి వెళ్ళి నేను ఈ సమస్యని నేను సాల్వ్ చేయగలుగుతాను, నాకు మీరు తగిన విధంగా నాకు కొన్ని ఆహార పదార్థాలు ఇలా కావాలి, ఈ లిస్ట్ అవుట్ చేస్తున్నానంటూ ఒక లిస్ట్ ఇస్తుంది. ఏమేం కావాలి, డ్రై ఫ్రూట్స్, రకరకాల పళ్ళు అవన్నీ. సరే ఏదైతే అదేంటి చేస్తా అంటుంది కదా అని మహారాజు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తుంటే రాత్రి ఎప్పటికి మళ్ళీ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆహార పదార్థాలన్నీ పెడుతుంది. ఈ యొక్క కోతులకి ఇష్టమైన ఆహారాలన్నీ పెడితే అవి రాత్రి మామూలుగా వస్తాయి ఆడడానికి. అక్కడ గంటను వదిలేసి ఆహార పదార్థాల దగ్గరికి వెళ్ళిపోయి బాగుందని చెప్పి అవి తినేస్తుంటే నెమ్మదిగా గంటని తీసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మర్నాడు మహారాజు దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇది అక్కడ జరుగుతున్నది అన్నట్టుగా
ఆయనకి అందజేస్తుంది. అప్పుడు ఇంకెప్పుడు కూడా ఇక్కడ ఆ గోస్ట్ మీకు కనబడదు, ఇదిగోండి అని గంటను అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. వెంటనే మహారాజుకి అర్థమవుతుంది అనమాట, అది గుర్తుపడతాడు ఆయన, ఈ గంట ఇప్పటిది కాదు, అది ఆ గ్రామంలో వాళ్ళు దేవాలయం దగ్గర ఏర్పరచుకున్నది, అది ఇలా జరిగిందని ఆయనకు అర్థమైపోయి ఈవిడ తెలివితేటలకు సంతోషించి ఆవిడకి ఇస్తానన్న బహుమానాన్ని ఇచ్చి పంపిస్తాడు. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్స్ 3 ఉన్నాయి. ఏంటి అంటే లైఫ్ లెసన్స్, నెంబర్ 1, ఎప్పుడు కూడా రూమర్స్కి మనం దానికి లొంగిపోకూడదు. రూమర్స్ వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ కథలో కూడా ఆ కుర్రవాడు, ఆ యువకుడు వెళ్ళి రూమర్ ఏమని చెప్పాడు, అక్కడ ఏదో స్కెల్టన్ ఉంది, దానివల్ల గోస్ట్ వచ్చి అందరినీ చంపేస్తుంది అన్న విషయానికి భయపడిపోయి ఆ రూమర్ ఎక్స్టెన్షన్ అయిపోవడంతో అందరూ కలిసి వెళ్ళారు, అంటే భయపడిపోయి ఊరు వదిలేద్దాం అనుకున్నారు. సో రూమర్స్ని నమ్మకుండా ఉండాలి ఫస్ట్ పాయింట్. ప్రస్తుతం నెగిటివిటీ అదే అవుతుంది కాబట్టి. నెంబర్ 2, ఎప్పుడూ కూడా మన ఇంటెలిజెన్స్ను ఉపయోగించాలి. ఇందులో ఈ ఓల్డ్ లేడీ ఏం చేసింది, తన తెలివితేటలు ఉపయోగించి మొత్తానికి విషయాన్ని ఆవిడ గ్యాదర్ చేయగలిగింది. కాబట్టి ప్రతి సమస్యకి సొల్యూషన్కి వెంటనే టెన్షన్ పడకుండా మనం కొంత కామ్గా బుర్ర పెట్టుకొని ఆలోచించుకొని లాజికల్గా థింక్ చేస్తే చాలా సమస్యలకి పరిష్కారం అనేది మనకి వెంటనే దొరకకపోయినా కూల్ బ్రెయిన్తో దొరుకుతుంది. నెంబర్ 2. నెంబర్ 3, ప్రతి విషయానికి భయపడిపోకూడదు. అంటే మన భయమే మనకి ఎక్కువ శత్రువు అయిపోతుంది. అంత భయపడకుండా, మనం భయపడే కొద్దీ పరిస్థితులు ఇంకా మనకి ఎదురు తిరుగుతాయి కనుక భయపడకుండా దానికి ధైర్యంగా ఎదురు నిలిచి వదిలేయకుండా జరిగిన విషయం గురించి ఆలోచన చేసినట్లయితే, ఈ కథలో ఈవిడ ఎలాగైతే భయపడకుండా వెళ్ళి విషయాన్ని సాల్వ్ చేసిందో ఆ రకంగా చేయడం బట్టి విజయం అనేది వ్యక్తికి ఏర్పడుతుంది. కనుక రూమర్స్ నమ్మకుండా, అలాగే విజయ సాధనలో మనం వెనుకడుగు వేయకుండా ప్రతి విషయాన్ని కామ్ బ్రెయిన్తో ఆలోచించుకుంటూ ముందుకు పెడితే విజయాన్ని సాధించగలమని ఈ చిన్న మోటివేషన్ స్టోరీలో మనం తెలుసుకోగలిగాం.